మనము ఈ ఎర్త్ మీదికి వచ్చాము అంటే మన జీవితమే ఒక త్రిక్షేత్రమయము. త్రిక్షేత్రాలు ఏంటివి? భావనా క్షేత్రము, వాక్క్షేత్రము, చేష్టాక్షేత్రము. చేష్టాక్షేత్రము అంటే కర్మలు, భావనలు అంటే ఆలోచనలు. ఇప్పుడు ఆలోచనలు అనేటివి మీ ఆలోచన మీదే, అందరివి ఒకే రకంగా ఉండవు కదా, ఎవరి ఆలోచనలు వాళ్ళవి. మనస్సు అనేది చపల చిత్తం, రోజుకి 66,000 ఆలోచనలు. మనస్సు అనేది ఒక ఆలోచనల పుట్ట, ఆలోచిస్తూనే ఉంటుంది. ఎవరి ఆలోచనలు వాళ్ళవే. మీరు ఏది ఆలోచిస్తే అదే వాస్తవం అయిపోతుంది. కానీ మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో ఆనాపాన సతి, శ్వాస మీద ధ్యాస, ఓన్లీ బ్రీత్ అబ్జర్వ్. ఎప్పుడైతే మనము ధ్యానం చేస్తామో సరి అయిన ఆలోచనలు. గౌతమ బుద్ధుడు ఏమన్నాడు? ఎవరైతే సరి అయిన ధ్యానం చేస్తారో అష్టాంగ మార్గాన్ని ఇచ్చారు. సరి అయిన ఆలోచనలు, సరి అయిన వాక్కులు, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన జీవనోపాయము, సరి అయిన నడవడిక, సరి అయిన దృక్పథాలు, సరి అయిన సమాధి, సరి అయిన ధ్యానం చేస్తే అన్నారు ఏది కావాలో అది వస్తుంది. ఎవరి వాస్తవానికి వారే సృష్టికర్తలు అన్నారు. మనం ఏది ఆలోచిస్తే అదే జరుగుతుంది. ఓకేనా కదా? మరి మన ఆలోచనలు దగ్గర పెట్టుకోవాలి అంటే మనము ఎప్పుడైతే సరి అయిన ధ్యానం చేస్తామో అప్పుడు సరి అయిన ఆలోచనలు వస్తాయి. మరి వాక్క్షేత్రం, వాక్కులు. పూర్వకాలంలో అనేవాళ్ళు, పెద్దలందరూ అంటుంటారు, ఆచితూచి మాట్లాడాలి అంటారు. ఏదైతే మనం విడుదల చేస్తామో, ఒక 30 years అమ్మాయి ఉందనుకుందాం, ఒక 7 years బేబీ, ఒక 5 years బేబీ ఉంటారు. వాళ్ళని ఏమంటారు? ఆ పిల్లల్ని ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు అసలు వీడు చదవడు, వీడు రాయడు, వీళ్ళు విడుదల చేస్తుంటారు అలాంటి వాక్కులు. నేను అంటే ఇప్పుడు పోయిన వర్షాకాలంలో అలా వెళ్తున్నాను, ఆ అబ్బాయిని పట్టుకొని వెళ్తుంది తను, వాళ్ళ అమ్మ. ఇంకొక అబ్బాయి నడుస్తున్నాడు, 2 అబ్బాయిలు. వాడు నడుస్తున్నాడు, పరిగెత్తుతున్నాడు. అమ్మకు అందాలి కదా, పడతావు నాన్న, పడతావు నాన్న అంటుంది. ఎప్పుడైతే మనము పాజిటివ్గా పడితే వాడు ఒకసారి పడిన తర్వాత లేస్తాడు, మళ్ళీ ఇంకొకసారి పడాడు కదా, తెలిసిపోతుంది. మనం ఎప్పుడూ కూడా ఏంటి అంటే సరి అయిన వాక్కులు, ఏదైతే నోటి నుండి విడుదల చేస్తామో అది వర్కౌట్ అయిపోతుంది. మన ఆలోచనలకి, మన వాక్కులకి విద్యుదయస్కాంత తరంగాలు ఉంటాయి. మనం ఏదైతే మాట్లాడతామో అది జరిగి తీరుతుంది. అది ఇక్కడ కాకుండా ఇంకెక్కడోనో జరుగుతుంది. ఓకేనా? మన వాక్క్షేత్రం ఎలా ఉండాలి? ఎప్పుడూ కూడా నేను ఇప్పుడు యూత్ ఉన్నారనుకోండి, ఇప్పుడు జాబ్ సర్చింగ్, ఇంటర్వ్యూకి వెళ్తాను, నేను బాగా అడిగిన క్వశ్చన్స్కి అంతా సమాధానాలు ఇస్తాను. పాజిటివ్ థింకింగ్స్, నాకు ఈ జాబ్ వస్తుంది, నేను ఆ జాబ్ కొట్టి తీరుతాను అనే సంకల్పంతో ధ్యానం ఎప్పుడైతే చేస్తారో నేను ఏదైనా సాధించగలను. ఇప్పుడు మనం ఒక 2 కిలోమీటర్ నడవాలి, నడిస్తే కానీ బస్ స్టాప్ వస్తుంది. నేను నడవలేను అనుకుని ఇక్కడే కూర్చుంటే సరిపోతుందా? నడవగలను అనే పాజిటివ్ థింకింగ్స్. 99% పాజిటివ్ ఉండి 1% నెగిటివ్ ఉన్న అక్కడ అవ్వవు పనులు. ఓకేనా? ఎప్పుడూ కూడా పాజిటివ్ థింకింగ్స్ ఉండాలి, పాజిటివ్ వాక్కులు ఉండాలి. మన ఆలోచనలు, మన వాక్కులు. ఆలోచనలు అంటే రీసెంట్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యుద్ధాలు జరిగినాయి కదా నెల క్రితము. ఇప్పుడైతే అసలు ఫోన్ చూసే తీరిక కూడా ఉండలేదు, ఇంట్లో టీవీ కూడా ఉండదు మాకు.
2014 నుండి స్కూల్ వాళ్ళకి ఇచ్చేసాను నేను. ఇంట్లో టీవీ ఉండదు, నేనేమి చూడను. ఆ ఫోన్లో ఎప్పుడన్నా కొంచెం కనిపిస్తుంటాయి కదా హెడ్లైన్స్, అది కూడా చూసే అంత టైం ఉండలేదు ఇప్పుడు. అయితే యుద్ధాలు జరుగుతున్నాయి కదా, అంటే యుద్ధాలలో మరి అందరూ అన్ని రాజ్యాల వాళ్ళు కలిసి, అన్ని దేశాల వాళ్ళు, అమెరికా కావచ్చు, మన వీళ్ళందరూ యుద్ధాలు చేసేవాళ్ళు, వీళ్ళు ఉన్నారు కదా, మరి ఇరాన్, ఇరాక్ వీళ్ళంతా చేస్తున్నారు కదా అన్ని దేశాలు కలిసి. మరి అన్ని దేశాల ప్రధానులు అందరూ సామరస్యంగా మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. ఎంత ప్రాణ నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది. ఇప్పుడు ఒక వ్యక్తికి ఒక చిన్న కష్టం జరిగితేనే ఎంతో విలవిల్లాడిపోతుంటాడు, ఎంతో బాధపడుతుంటాడు. మరి అన్ని వేల మంది ఒక స్కూల్లో, ఒకటే వార్త చూశాను నేను, ఒక స్కూల్ మీద బాంబు పడి 145 మంది పిల్లలు చనిపోయారట. వాళ్ళ ఇంకా వేరేది ఏది చూడలేదు నేను ఇంకా అసలు. వాళ్ళ ఆర్తనాదాలు ఎన్ని లోకాలకు వినబడతాయి చెప్పండి కదా. ఒక వ్యక్తికి చిన్న బాధ కలిగితేనే ఎంతో విలువిల్లాడిపోతుంటారు. అలాంటిది అంతమంది తల్లిదండ్రుల ఘోష, ఆ పిల్లలు, ఆ యుద్ధాలు ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుండి ఎప్పుడూ నేను చిన్నప్పటి నుండి లోకా సంస్థ సుఖినోవంతు, లోకా సంస్థ సుఖినోవంతు ఎప్పుడు అనుకుంటూనే ఉంటాను. అలా ఆగాలి అని నేను ఎప్పుడు ధ్యానం చేసుకునే ముందు అలా యుద్ధాలు ఆగాలి, ప్రాణ నష్టం జరగకూడదు, అందరూ బాగుండాలి. మరి గురువుగారి సంకల్పము మన సంకల్పం కూడా ఒకటే కదా. ప్రపంచమంతా ధ్యానమయం కావాలి, ప్రతి ఒక్కరూ ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా జీవించాలి అనే సంకల్పంతో మనం ధ్యానం చేస్తున్నాం. మరి అలా జరుగుతుంది. ఎంత బాధగా అనిపిస్తుంది మనకి. అలా ధ్యానం చేస్తున్నాను నేను. సేత్ బాలకృష్ణ సారు ఎప్పుడు కానీ మాకు గ్రూపు, మేము సేత్ కౌన్సిలింగ్ చేస్తుంటాను. అన్నీ మనకు ఒక పిరమిడ్, మన కడతాల పిరమిడ్ గురించి కావచ్చు, పిఎంసి గురించి కావచ్చు, ద్వారకా నివాస్ గురించి కావచ్చు, అన్నీ బాగా వర్క్ జరగాలి అనేసి ధ్యానాలు పెడుతుంటారు, గ్రూప్ మెడిటేషన్లు పెట్టుకుంటాం. సార్ ఎందుకు అలా పెట్టట్లేదు అనే ఒక థాట్ నాకు. మరి అన్నీ మనకి ఇక్కడ జరగాలని, సార్ కూడా యుద్ధాలు ఆగాలని పెట్టాలి కదా అనేసి అనుకుంటుండగా నేను అలా కొన్ని రోజులు చేస్తున్నాను. సార్ ఎప్పుడైతే ఆ యుద్ధాలు ఆగాలి అని ధ్యానం పెట్టారు, ఒక 2 hours 1.5 hour ధ్యానాలు చేసాము గ్రూప్ మెడిటేషన్. ఒక 5 days మాత్రం ఆగినాయండి. ఇంకా తర్వాత వార్తలు చూడలేదు నేను. అలా మన థాట్ అలా ఉండాలి, ఒక మంచి థాట్ అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఓకేనా. మన గురించి అంటారా, ప్రకృతి మనకిస్తూనే ఉంటుంది, ఏది కావాలో అది వస్తుంది. మనము నేర్చుకున్న జ్ఞానాన్ని, మనము ఆధ్యాత్మికంగా నేర్చుకున్న జ్ఞానాన్ని, భౌతికంగా పొందిన ఆనందాన్ని ఈ విశ్వంలో ఉన్న వారందరికీ పంచుతాను అని మనం ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మన గురించి ఆ విశ్వం చూస్తూనే ఉంటుంది. ప్రతిరోజు కూడా మనము మంచినే ఆలోచిస్తూ ఉండాలి, మంచినే మాట్లాడుతూ ఉండాలి. మనం ధ్యానం చేయకముందు ఎలా ఉండేది, ఇక్కడికి వెళ్దామా అక్కడికి వెళ్దామా, మన కాళ్ళు ఎక్కడికంటే అక్కడికి, వీళ్ళింటికి వాళ్ళింటికి. ఇప్పుడు కొందరు లేడీస్ ఉంటారండి అపార్ట్మెంట్లో, వరుసగా ఉంటాయి, ఇటు 3 ఇళ్ళు అటు 3. అలా వాళ్ళు ఏం చేస్తారు, పని అయిపోయిన తర్వాత ఇద్దరు కలిసారంటే 3వ వ్యక్తి గురించి మాట్లాడతారు. ఇక్కడ ధ్యానం చేసి వెళ్తారు, ఒక 3 ఉన్నారంటే 4వ వ్యక్తి గురించి మాట్లాడుతుంటారు. ఈ గంట ధ్యానం చేసింది ఏమవుతుంది, అక్కడంతా వేస్ట్ అయిపోతుంటాయి. ఓకేనా. కర్మలు యాడ్ అవుతాయా లేదా, తెలిసి చేయకూడదు అది. మనస వాచ కర్మన మనము ఆచరణలో ఎప్పుడైతే పెడతామో మనకు ప్రకృతి ఏదైతే ఇస్తుందో మనం అది స్వీకరించే స్థితిలో ఉంటాం. ఓకేనా. ఆచరణ మన నిత్య జీవితంలో మనము ఎంతమందికి మంచి చెప్తున్నాము. మనం ఇలా వెళ్తా ఉంటే ఇక్కడ మెడిటేషన్ సెంటర్ ఉంది, ధ్యానం చేసుకోండి. ఓకేనా. ఒక పాంప్లెంట్ ఇవ్వడం, మీకు ఆల్రెడీ ఫోన్లు, ఫ్రెండ్స్, రిలేటివ్స్, అడతరపు వాళ్ళు ఇడతరపు వాళ్ళు ఎంతోమంది అలా చెప్పడం. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఎప్పుడైతే మనం సేవ చేస్తామో
ఈ ధ్యానాన్ని అందిస్తామో అన్ని దానాల కంటే ఈ జ్ఞానదానం గొప్పది. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, ఇప్పుడు 12 గంటలకి 12:30 మధ్యాహ్నం వచ్చారనుకోండి, అమ్మ ఇంత అన్నం పెట్టు అంటే పెడతాం. అది ఎన్ని గంటలు ఉంటుందండి? ఒక 6 అవర్స్ మాత్రం ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ ఆకలేస్తుందా లేదా? మరి ఇంకొక అబ్బాయి వచ్చాడు, ఆకలి ఇంకా కావాలని ఉంటుంది కదా. ఇంకొక అబ్బాయి వచ్చాడు, అతనికి డ్రెస్సులు లేవు, ఒంటి మీద బట్టలు చిరిగిపోయినాయి, అమ్మ ఒక 2 డ్రెస్సులు ఇవ్వమని అంటాడు. ఆ 2 డ్రెస్సులు ఎంతకాలం ఉపయోగపడతాయి? 6 నెలలు రోజు వేసుకుంటే. మళ్ళీ కావాలని ఉంటుందా లేదా? ఇంకొక అబ్బాయి వచ్చాడు, అమ్మ ఒక 100 ఒక 50 ఇవ్వమంటాడు. అవి ఎంతకాలం ఉంటాయి? ఒక పూటకి అయిపోతాయి. కావాలని ఉంటుందా లేదా? ఈ జ్ఞానం అనే ఈ ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే మనము బోధిస్తామో వాళ్ళ యొక్క కర్మలన్నీ తొలగించుకోవడం జరుగుతుంది. ఒకరి మీద డిపెండింగ్ తత్వం అనేది ఉండదు. ధ్యానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు శ్రీకృష్ణ భగవానుడు. ఓకేనా? ఎలాంటి కర్మలైనా, గోహత్యలు, భ్రూణహత్యలు అవన్నీ తగ్గిపోవడం జరుగుతుంది. ఎప్పుడు మన సాధనను పెంచుకుంటూ, మనము ధ్యానము పెంచుకుంటూ, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, ఇలా మనము ఇప్పుడు అందరూ కలిసినప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ అందరూ కలిసినప్పుడు మీకేమనుభవాలు, అదే సజ్జన సాంగత్యం. ఓకేనా? ధ్యాన ప్రచారం. స్వాధ్యాయము అంటే ఇప్పుడు మేము ఫస్ట్లో ఎలా అంటే కూకట్పల్లి సెంటర్లో తిమ్మరాజు సార్ పెట్టాడు. కూకట్పల్లి సెంటర్ ఫస్ట్ 2004 అనుకుంటా సారు ప్రారంభించింది. 2003, 2004 అనుకుంటా. ఆ ఇయర్లోనే మేము కూకట్పల్లికి వెళ్ళడం జరిగింది. తిరుపతి నుండి కూకట్పల్లికి వచ్చాము. కూకట్పల్లిలో నేను ఆ సెంటర్ పెట్టిన ఏరియాలోనే థ్రెడ్స్ కొనడానికని వెళ్ళిన. బ్యానర్ అవుపించింది. 1 మంత్ అయింది, కానీ ఆ బ్యానర్ తీయలేదు. ఇంకా కొంచెం ఒక 2 ఇళ్ళ తర్వాత మన మెడిటేషన్ సెంటర్ ఉంది. మెయిన్ రోడ్కి మాత్రం బ్యానర్ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారిచే మెడిటేషన్ సెంటర్ ప్రారంభమని బ్యానర్ ఉంది. ఇంకా మెడిటేషన్ సెంటర్ గురించి నాకు ఎలా తెలుసు అంటే, తిరుపతిలో గురువుగారు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి రావడము, అలా మాకు ఆమె ఫోన్ చేసి చెప్పారన్నట్టు. చెప్తే మేము ఫ్యామిలీ వెళ్ళి, గురువుగారు ఫస్ట్ టైం, నాకు ధ్యానం అంటే తెలియదు, ఇంకా సారు ధ్యానము మేము వెళ్ళేసరికి వంట చేస్తున్నారు. వంట చేసి వడ్డిచ్చారు, భోజనం పెట్టారు, క్వశ్చన్స్ వేశారు, ధ్యానం చెప్పారు, అలా అన్నట్టు. ఆ రోజు మళ్ళీ అక్కడ తిరుపతిలో ఉన్నప్పుడు మహతి ఆడిటోరియంకి వచ్చేవారు అప్పుడప్పుడు. అలా ఉంటూ ఇంట్లోనే చేస్తునేవారు. అలా ధ్యాన పరిచయం ఉంది కాబట్టి కొద్ది రోజులకే ఇంకా మేము కూకట్పల్లి రావడము. సెంటర్కి వెళ్తే తిమ్మరాజు సార్ కూర్చొని ఉన్నాడు, ఇలా సీట్లో కూర్చొని ఉంటే, ఇంకా సార్ ధ్యానం చేసుకుంటామంటే ఓకే మేడం అన్నారు. ఇలా మీలాంటి యూత్ ఎవరైనా వచ్చినప్పుడు వచ్చి ఏదైనా క్వశ్చన్ అడిగితే కోప్పడేవారు అన్నట్టు, కోపంగా చెప్పేవారు. అలా ఇంకొకసారి వాళ్ళు అడగరు, ఇంకొక పక్కన వ్యక్తికి కూడా ఇంకా అడగాలనిపిస్తుందా? మాకు అడగాలంటే భయం వేసేది. అప్పుడు నేనేం చేసేదాన్ని, బుక్స్ చదువుకునేదాన్ని. బుక్స్ అంటే చాలా ఇష్టం నాకు. పుస్తకాలను మించిన స్నేహితులు లేరు అని నేను చిన్నప్పుడు 6th క్లాస్లో ఉన్నప్పుడు హిందీ మాస్టర్ చెప్పారు నాకు. అలా ఇప్పుడు ఆధ్యాత్మిక పుస్తకాలు మన సెంటర్లో ఇప్పుడు ధ్యాన జగత్ అంటాం, ధ్యానాంధ్రప్రదేశ్. అప్పుడు ఆ ధ్యానాంధ్రప్రదేశ్ బుక్కు ప్రతి నెల 8వ తారీఖు వచ్చేది. ఒక చాక్లెట్ లాగా ఎదురు చూసేవాళ్ళం. ఒక బుక్కు, ఇంకా అన్ని బుక్స్, రామ్తా ఏంటి, న్యూ ఎనర్జీ ఏంటి, అసెన్షన్ ఏంటి, ఆత్మాయనము, ఇవన్నీ బుక్స్. పత్రిసారు ఫస్ట్ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఆధ్యాత్మికము అనే సబ్జెక్ట్ని 40 పుస్తకాలలో అనువదించారు గురువుగారు. సంకల్పశక్తి, మరి తులసీదళము, మరి అవన్నీ వాక్షేత్రము, ఇవన్నీ పుస్తకాలు. అప్పుడు ఎంత ఉండేటి అంటే చిన్న పుస్తకాలు, మన చేయి అంత. 5 రూపాయలకి ఒక బుక్కు, 100 రూపాయలు పెడితే 20 వచ్చేటివి. అలా క్లాసులు పెట్టినప్పుడంతా 100 రూపాయలు పెట్టి ఆ బుక్స్ తీసుకోవడము. మేము ఊరు వెళ్తే కూడా ఒక 100 రూపాయలు 200 బుక్స్ తీసుకోవడం, అందరికీ పంచడం అన్నట్టు. అలా ధ్యానం వల్ల లాభాలు, మరి ఇవన్నీ కూడా ఆ పుస్తకాలు మీకు బుక్ వెనక పేజీలో గురువుగారి పుస్తకాలన్నీ ఉంటాయి. మీరు ఏంటంటే ఫస్ట్ గురువుగారి, ఇప్పుడు ఏంటి అంటే మీరు PMC లైవ్లో యూట్యూబ్లో మీరు ఏంటంటే
పత్రిజీ కాన్సెప్ట్స్. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ కూడా ముందుగా పత్రిజీ కాన్సెప్ట్స్ వినండి. పత్రిజీ ఫ్లూట్ పెట్టుకొని ధ్యానం చేయండి. అంటే కొందరికి సైలెంట్ అంటే ఇష్టం. మన మైండ్ సిస్టమ్ను బట్టి ఎవరికి ఎలా ఉంటుందో గదిని చీకటిగా చేసుకొని ఇలా కర్పూరము అగరబత్తీలు వెలిగించుకొని అలా మీరు రూమ్లో ఇంట్లో చేసుకున్నప్పుడు అలా చేసుకోవాలి. ఓకేనా? పుస్తకాలు చదవడం వల్ల ఏంటి అంటే మనకి ఇప్పుడు ఒక మిలారెప పుస్తకం ఉంది, యోగానంద పుస్తకం ఉంది. వాళ్ళు ఎన్నో జన్మలలో తపస్సులు చేసిన జ్ఞానము అంతా కూడా ఒక బుక్లో అనువదించితే మనకి ఒక నెల రోజులు పట్టచ్చు, కొందరు నాలెడ్జ్ని బట్టి, కొందరికి వారం రోజులే పట్టచ్చు, కొందరు ఒక రోజులైనా చదువుతారు కదా, అర్థమైంది దాన్ని బట్టి. అలా మరి మనం ఒక్క నెల 2 నెలలనే అంత జ్ఞానాన్ని పొందుతామా లేదా? అంత కష్టపడాల్సిన పని లేదు. మన ఒక యోగానంద బుక్ ఉంది అంటే, ఒక మిలారెప బుక్ ఉందంటే, ఒక రామ్తా బుక్ మన దగ్గర ఉంది అంటే వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఆ ఎనర్జీస్ మన దగ్గర ఉంటాయి. ఓకేనా? ప్రతి ఒక్కరి దగ్గర పుస్తకాలు ఉండాలి. మళ్ళీ మళ్ళీ చదవాలి వాటినే. ఒక మిర్దాద్ అనే బుక్లో నేను ఎప్పుడూ ఒక 2008-9 లోపే ఒక 200 పుస్తకాలు చదివాను. ఇప్పుడు చదవడానికి కొంచెం సెంటర్స్ చూసుకోవడము, ఎక్కడ కానీ క్లాసులు చెప్పడము, స్కూళ్ళల్లో చెప్పుకోవడము, అలా టైం సరిపోతుంది నాకు. అలా అప్పుడు చదివిన పుస్తకాలలో మిర్దాద్ అనే పుస్తకములో ఒకటే గుర్తుంది నాకేంటి అంటే, ఒక వాక్యం గుర్తుంది. ఈ విశ్వంలో మనకంటూ ఒక్క శత్రువు కూడా ఉండకూడదు, అందరూ మిత్రులే. ఓకేనా? అంత ప్రేమతత్వం వస్తుంది మనకి. ప్రేమ ఉంటేనే కదా, ఇందాక అనుకున్నాం కదా, మన మాటతోనే ఇప్పుడు మనం ఎదుటి వాళ్ళని అంటాము, వాళ్ళు అంటారా లేదా తిరిగి? ఏదైనా ప్రేమతోనే సాధిస్తాం. ఎప్పుడైతే మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ నాడీమండలం శుద్ధి జరిగి ఒక్కొక్క చక్రాస్ మనకి మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక ఇవేంటి ప్రాపంచికానికి సంబంధించినవి. తర్వాత అనాహతకు ఎప్పుడైతే వెళ్తామో ప్రేమ, కరుణ, ప్రజ్ఞ అనేటివి వెలువడతాయి మనలో. ఒక పెద్ద అవ్వను చూసినా కానీ ఆ అవ్వను తనలో భగవంతుణ్ణి చూస్తాం. ఒక పసి పాపను చూస్తే భగవంతుణ్ణి చూస్తాం ఆమెలో. ప్రతి ఒక్కరిలో, ప్రతి పువ్వులో, ఈ పువ్వు పూస్తే ఈ పువ్వు నా గురించే పూసిందా? ఒక పక్షి, ఒక కోయిల కూస్తే ఆ కోయిల నా గురించే కూసిందా? ఈ ధ్యానం చేసే కళ్ళతో నేచర్లోని అందాలను చూడాలి. వెళ్తున్నాము, వస్తున్నాము. నిన్న కూడా వెళ్ళారు కదా, సాగర్ వెళ్ళారు చాలా మన వాళ్ళు. ఆ నేచర్లోని అందాలు ఏంటి అంటే మన ధ్యానం చేసే కళ్ళతో చూడాలి. ధ్యానం చేయని వాళ్ళు ఏంటి, వెళ్ళామా వచ్చామా, గోవా వెళ్తారు, కొడైకెనాల్ వెళ్తారు, ఇంకా ఎక్కడికో మైసూర్ వెళ్తారు, మైసూర్లో పార్క్ ఉంది కదా, అలా వెళ్తారు వస్తారు, చూసామా వచ్చామా. ఆ సృష్టిలోని అందాలన్నీ కూడా, అంటే ఈ భూమి మీద అన్ని అందాలు ఉన్నాయి. ఒక ఋషిని శిష్యుడు అడిగాడంట, శిష్యులు ఇద్దరు అడిగారంట, మరి మనకు గురువుగారు చెప్తుంటారు భూభువ సువర్ణలోకాలు, తపోలోకము, స్వర్గలోకము, సత్యలోకము, ఇలా కొందరికి మామూలుగా వాళ్ళకైతే భూలోకము, నరకలోకము అవే అనుకుంటారు, స్వర్గలోకం. కానీ కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. ఆ కోటాను కోట్ల లోకాలలో ఆ శిష్యులు అడిగారంట, గురుదేవా మరి ఏ లోకం బాగుంటుంది అని అడిగారంట. పైన ఒకరిని విసిరేశారంట, కిందకి ఒకరిని విసిరేశారంట. అన్ని లోకాలు తిరిగి వచ్చారంట, పైన ఉన్న లోకాలు, కింద ఉన్న లోకాలు. అప్పుడు వాళ్ళకేం తెలిసింది, అన్ని లోకాల కంటే ఈ భూలోకమే బాగుంది అని చెప్పారంట. తెలుసా? కానీ ఇప్పుడు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, ధ్యానంలోకి రాకముందు ఏమనుకున్నారు, తమోగుణ స్థాయి ఇల్లు, తమోగుణ స్థాయిలో ఉన్న వాళ్ళు ఏంటి, నా ఇల్లు, నా భార్య, కారు, బిల్డింగు, బ్యాంక్ బ్యాలెన్సులు.
పక్కవాడు చచ్చాడా బ్రతికాడా పట్టించుకోరు. రజోగుణము అంటే కొంచెం సేవ, రాజకీయం, కొంచెం ఈ వీధిలో వాటర్ సప్లై బాగుందా లేదా, కరెంటు, ఒక టెంపుల్ కట్టిద్దాము. సాత్వికంలోకి ఎప్పుడైతే వస్తారో ఇంకా పూజలు, కేసీఆర్ అప్పుడు చేశాడు కదా ఆ యాగాలు, రాజసూయ యాగము, యజ్ఞాలు, హోమాలు, అవి. ఎప్పుడైతే శుద్ధ సాత్వికంలోకి వస్తారో హూ యామ్ ఐ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. అరే అన్నీ బాగానే చేస్తున్నాను, నేను అందరి పట్ల న్యాయంగా ధర్మంగా ఉన్నాను, ప్రతి ఒక్కరి పట్ల. అయినా నన్నే ఎందుకు అంటున్నారు, ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు అనవసరంగా? ఒక ఆలోచన. ఎప్పుడైతే ఆ అన్వేషణలో ఎందుకు ఇలా జరుగుతుంది అనే అన్వేషణలో ఎప్పుడైతే మనము కళ్ళు మూసుకొని మామూలుగా ధ్యానంలోకి రాకముందు కూడా అలా రిలాక్స్ అయ్యేవాళ్ళమా కదా, అప్పుడు ఒక పాంప్లెంట్ ద్వారా కావచ్చు, ఒక ఫ్రెండ్ ద్వారా కావచ్చు, పిఎంసి ఛానల్ ద్వారా కావచ్చు, సద్గురువుని ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా? హూ యామ్ ఐ, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఇంకొకటి సత్యాన్ని కనుక్కోవడము, సత్యాన్ని తెలుసుకోవడము. అసలైన స్వేచ్ఛ అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే తెలుసుకున్నాను నేను. ఒకప్పుడు వెనుకటి కాలంలో మరి గాంధీ మహాత్ముడు అర్ధరాత్రి ఎప్పుడైతే స్త్రీ ఒంటరిగా నడవగలుగుతుందో అప్పుడే అసలైన స్వాతంత్రము అని అన్నారు. కానీ ఎప్పుడైతే పత్రిజీ మహాత్ముడు వచ్చాడో ప్రతి ఒక స్త్రీ స్వేచ్ఛగా బతకగలుగుతున్నారు, జీవించగలుగుతున్నారు. మేము రాత్రి 11 అయినా వెళ్తాం. మేడం ఎక్కడి నుండి వస్తున్నారు, క్లాస్ చెప్పొస్తున్నారా, గురువుగారి క్లాస్కి వెళ్ళారా అంటారు. అంటే మేము కూడా ఫస్ట్లో అవన్నీ భరించాం. స్టార్టింగ్లో ఏమనుకునేవారు ఇంటి పక్క వాళ్ళు, వీళ్ళందరూ ఏదో సెంటర్ అంట, చీకటిగా ఉంటుంది, చీకటి గదిలో కళ్ళు మూసుకొని కూర్చుంటారంట అనుకునేవాళ్ళు, నవ్వుకునేవారు. మేము సెంటర్కి వెళ్ళొస్తుంటే మెడిటేషన్ కానీ మనం చూస్తాము, ఊరుకుంటాం, అంతే. వాళ్ళకి తెలియదు ఆ సహనం ఎక్కడి నుండి వచ్చింది. ఈ ధ్యానం చేస్తే మనకు పాంప్లెంట్లో ఉంటుంది కదా, ధ్యానం వల్ల ఎన్నో లాభాలు, సహనం, ఓపిక, శ్రద్ధ, ఒకరి మీద డిపెండింగ్ తత్వం అనేది ఉండదు, నో ఫియర్, కాన్ఫిడెన్స్ అని చెప్తుంటాం కదా, అవన్నీ కూడా మనకు వస్తాయి. అంత సహనాన్ని భరించాం కాబట్టి మళ్ళీ మనం వెళ్తుంటే ఒక సంవత్సరానికి వాళ్ళు ఏం అర్థం చేసుకున్నారు, మేడం ఎక్కడ క్లాస్ చెప్పొస్తున్నారా అంటే మనం ఏం చెప్పలేదు కదా. అలా వాళ్ళలో మార్పు వస్తుంది. మన పాజిటివ్ థింకింగ్ వల్ల వాళ్ళలో మార్పు అనేది వస్తుంది. ఓకేనా? అలా మనం ఏంటి అంటే ఎప్పుడైతే ఈ అనాహతను కూడా మనము ఈ అనాహత చక్రంలో ఉన్నప్పుడు ఏంటి, ప్రేమ, కరుణ, ప్రజ్ఞ ద్వారా ప్రతి ఒక్కరికి ప్రేమించగలగడం, ప్రేమతోనే ఏదైనా సాధించగలుగుతాం. అసలైన ప్రేమ అంటే ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాతనే అందరు తెలుసుకోవడం జరుగుతుంది. తల్లిదండ్రుల ప్రేమ కావచ్చు, తల్లిదండ్రులను ప్రేమించడం కావచ్చు, బిడ్డలను ప్రేమించడము, అన్నదమ్ముల్ని ప్రేమించడము, అక్క చెల్లెలని, అందరినీ, స్నేహితులని. అసలైన ప్రేమ అంటే అర్థం ఏంటి, అసలైన ప్రేమకి ఈ ధ్యానంలోనే అర్థం కనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు లవర్స్ ఉంటారు, ప్రేమ ప్రేమ అనుకుంటుంటారు. అదేంటి, ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ. కొన్నాళ్ళకి ఏమవుతుంది, ఇద్దరు మళ్ళీ ఒక 1 year 2 years గొడవలు. మరి ప్రేమ ఉంటే ఆ గొడవలు ఉండవు కదా. అన్కండిషనల్ లవ్ అంటే ఏమీ ఆశించకుండా ఉండడం. మరి ఎందుకు గొడవలు వస్తున్నాయి వాళ్ళకి? ఎప్పుడైతే ధ్యానం చేస్తారో భార్య భర్తకి స్వేచ్ఛనిస్తారు, భర్త భార్యకు స్వేచ్ఛనివ్వడం జరుగుతుంది. అలాంటప్పుడు నో కండిషన్, అక్కడ కండిషన్స్ పెట్టారు, గొడవ జరగదు కదా, ఒకరినొకరు అర్థం చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? తల్లిదండ్రులను ఎలా చూడాలి, అన్నదమ్ములను ఎలా చూడాలి, అక్కచెల్లెలను ఎలా చూడాలి, అసలైన ప్రేమ. ఎప్పుడైతే విశుద్ధకు వస్తామో
నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఎవరెవరికి పంచుదామా? ఇప్పుడిప్పుడే మన అమ్మ నాన్నకి చెప్దామా? మన అక్కచెల్లెలకి చెప్దామా? మనము ఎర్త్ మీదికి రావడమే మన తల్లి యొక్క గర్భాన్ని ఎన్నుకొని వస్తాం. నేను ఈ తల్లి యొక్క గర్భంలో జన్మ తీసుకుంటే ఈ కర్మ చేస్తాను. మరి మనం కూడా ఎన్నో జన్మలు ఎత్తాం కదా. గౌతమ బుద్ధుడు అంతటా ఆయనే 680 జన్మలు చూసుకున్నాడు. మనం కూడా ఒక్కొక్క చక్రానికి ఒక 60 జన్మలు. మరి ఒక్కొక్క జన్మలో అన్ని జన్మలలో 100 జన్మలలో మనము ఎన్నో చేసి ఉంటాం కదా. అలా ఏంటి అంటే అవన్నీ చూసుకోవడము జరుగుతుంది. ఏది విశుద్ధ దాటిన తర్వాత ఎప్పుడైతే మనము థర్డ్ ఐ ద్వారా ఆ జన్మల అన్నీ ఎప్పుడైతే చూసుకుంటామో ఈ జన్మకు కారకుణ్ణి నేనే, ఈ జన్మకు కారకురాల్ని నేనే అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఇంకొకరిని బ్లేమ్ చేయడం ఉండదు కదా. షార్ట్కట్లో చెప్పానా లేదా? ధ్యానం చేస్తాం, నాడీ మండలం శుద్ధి జరుగుతుంది, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధలో ఎప్పుడెప్పుడు ఎవరెవరికి చెప్దామా? ధ్యాన ప్రచారం, నేర్చుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచడం, ఇలా క్లాసులు చెప్పడం. తర్వాత థర్డ్ ఐ ఆజ్ఞాచక్రం, ఆజ్ఞాచక్ర ద్వారా మన జన్మలన్నీ చూసుకోవడము. ఈ జన్మకు కారకులం మనమే అనే సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎవరిని బ్లేమ్ చేయడం జరగదు. హ్యాపీగా జీవిస్తామా లేదా? గురువుగారు చెప్తుంటారు, డియర్ మాస్టర్స్, డియర్ గాడ్స్, డియర్ ఫ్రెండ్స్ అంటారు. మాస్టర్ అంటే పరిస్థితులన్నింటినీ అనుకూలంగా మార్చుకునేవాడు మాస్టర్. ఓకేనా? మనం ధ్యానం చేస్తే మనకేది కావాలో అది వస్తుంది. సంపద, సమృద్ధి, ఆరోగ్యము, ఆనందం. 1 by 1 మీరు ఎప్పుడైతే ఇవన్నీ తెలుస్తూ ఉంటాయి మనకి, మన స్థితి ఎలా ఉంటుంది అంటే ఇందాక చెప్పాను కదా, అనాహత చక్రానికి ఎప్పుడైతే వస్తామో ప్రేమతత్వము అనేది మనల్ని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటే ఏ చక్రాలో ఉన్నాము అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నిటికీ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏంటంటే చెప్తున్నాం కదా, ఇది పాంప్లెంట్లోనే ఉన్నాయని. ఇవన్నీ సహనము, ఓపిక, శ్రద్ధ. ధ్యానం చేయని వాళ్ళకి ఏంటంటే చీటికి మాటికి కోపము, తాపము, అవన్నీ ఏంటి తమోగుణ స్థాయి. ఆ కోపాలు, తాపాలు ఏంటి? వాళ్ళు ఏంటంటే కొందరు నాన్ వెజ్ తినే వాళ్ళకి చిన్న విషయానికే కోపం వస్తుందా లేదా? చూస్తూ ఉంటాం కదా ఊర్లలో వాళ్ళని, చిన్న వాటికే చటుక్కున కోపం వస్తుంటుంది వాళ్ళకి. మరి అవన్నీ కూడా ఏంటి అంటే తమోగుణ స్థాయిలు. ఆ తమోగుణ స్థాయిలోనే ఎన్నో 100 జన్మలు తీసుకుంటారు వాళ్ళు కూడా. ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ ఉంటే మీకు అవన్నీ కూడాము. ఇప్పుడు ఆ సహనము, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా ఫ్రెండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఫ్రెండ్ మీ గురించి ఏమన్నా ఇంకో ఫ్రెండ్తోనే అన్నారనుకోండి, అరే ఏంటి వాడిని ఎంత బాగా ప్రేమిస్తాను నేను, అయినా కూడా నా గురించి అలా అన్నాడంట, వాడిని అడగాలి నేను కలిసినప్పుడు అనుకుంటాం. ఓకేనా? కలిసినప్పుడు అడగాలి, నా దగ్గరకు వచ్చితే మా రూమ్కో మా ఇంటికో వస్తే అడుగుతాను అని అనుకుంటాం. కానీ మనం రోజు ధ్యానం చేస్తున్నాం. అప్పుడు ఏమవుతుంది? వస్తాడు. వచ్చినప్పుడు ఎంత బాగా ప్రేమతో స్వీకరిస్తామో, ఒరే ఏం చేస్తున్నారా, కూర్చో మంచా, ఇంకా వాడికి ఏమైనా కావాలా పెడదాం, టిఫిన్ తింటావా, అన్నం తింటావా. మన తత్వం మారుతుంది, మన గుణాలు, తత్వాలు అంటే గుణం మారుతుంది. నో కోపం, అక్కడ కోపం అనేది ఉండదు. ప్రేమతత్వము. మన ధ్యాన స్థితిని పెంచుకున్న కొద్దీ మనము మన స్థాయిలన్నీ పెరిగిపోతూ ఉంటాయి. ఆ ప్రేమ, కరుణ, ప్రజ్ఞ అనేది వెలువడతాయి. అంటే ఎగ్జాంపుల్ నేను అవన్నీ పొందాను కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు మా రిలేటివ్సే అన్నారు. అలా అనడం వల్ల ఇప్పుడు వేరే మా కజిన్ సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయింది. అరే ఎందుకు అలా అన్నారు అని నా మనసులో ఉండే. కానీ వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో బాగా స్వీకరించాను.
మనలో మార్పులు వస్తాయా లేదా? మనలో ఎప్పుడైతే మార్పు వస్తుందో ఎదుటి వాళ్ళలో కూడా మనల్ని ఏమనరు కదా. మనమంతా బాగా స్వీకరించినప్పుడు వాళ్ళ ఆలోచన ఎలా, వాళ్ళ ఓహో నేను అలా అన్నాను అనేది వాళ్ళకి తెలియాలి. అక్కడ మన ప్రేమతో వాళ్ళు స్టాప్ అయిపోవాలి అక్కడ, ఇంకా ఏమి అనకుండా కదా. అంత ప్రేమతత్వం వెలువడుతుంది. నో కోపతాపాలు అవన్నీ ఏమి, ఎంతో సహనము, ఓపిక, శ్రద్ధ, ఒకరి మీద డిపెండింగ్ తత్వం అనేది ఉండదు, ఫియర్ అనేది ఉండదు. మేము ఫ్రెండ్స్ అందరం యోగా, ఇప్పుడు మనకి ఫ్రీ మెడిటేషన్ ఎలాగో పతంజలి వాళ్ళది పిఎన్ఎం స్కూల్లో, కూకట్పల్లి పిఎన్ఎం స్కూల్లో ఫ్రీగా చెప్తుండేవారు. 4:45 కల్లా వెళ్ళాలి. 5కి కరెక్ట్గా ఓంకారం స్టార్ట్ చేసేవారు గురువుగారు, యోగా నేర్పించే గురువుగారు. ఇంకా ఒకరోజు నేను ఏం చేశాను, టైము సరిగ్గా చూడకుండా 3:45కే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్తే గేట్ తీయలేదు, స్కూల్ గేటు. ఎలా అంటే ఆ టైంలో కూకట్పల్లిలో అన్ని కుక్కలే ఉంటాయి, అందరూ చెప్తూ ఉంటారు చాలా మూలల మీద. అయినా ప్రతి ఒక్కరిని ప్రేమించే తత్వం అని నేను ఇందాక చెప్పాను కదా. మా ఇంట్లో చెట్లని అవి వాటి గురించి కూడా చెప్తాను. అయితే కొన్ని మూలలు ఎన్ని అంటే ఎన్నో క్రాసులు, షార్ట్ కట్లో వెళ్ళాలన్నట్టు ఆ స్కూల్కి వెళ్ళాలంటే. మెయిన్ రోడ్ అంటే కిలోమీటర్ పైన వస్తుంది. అలా షార్ట్ కట్లో అలా 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 ఒక శ్మశానం ముందు నుండి వెళ్ళాలి నేను. అలా రోజు వెళ్తాను. 3:45 కంటే 3:30కే బయలుదేరానా, వెళ్ళేసరికి పావుగంట అక్కడ. అలా వెళ్ళిన తర్వాత టైం చూస్తే 3:45. అమ్మ వచ్చిన మాస్టరు ఏంటి ఇప్పుడే వచ్చావని వాళ్ళు ఎవరైనా కనిపించినా కూడా నవ్వుకుంటారని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయాను నేను. ఆ రోజు అప్పుడు టీవీ ఉండేది కదా 2008-9లో. అప్పుడు పతంజలి ఆయన గురువుగారు ఉన్నారు కదా, రామ్దేవ్ బాబాది పెట్టుకొని మళ్ళీ అప్పుడు అక్కడే చేసుకున్నాను ఆ రోజు. అంటే అక్కడ ఫియర్ లేదు కదా మనకి. అదే మామూలు వాళ్ళనైతే శ్మశానం ముందు నడవండి అంటే నడుస్తారా? 4 గంటలకు వెళ్ళమంటే వెళ్తారా? మేము క్లాసులకు వెళ్ళి ఇప్పుడు మనకి కడతాల్లో ఎర్లీ మార్నింగే బస్సులు 3కి 4 గంటలకు దింపినా మెయిన్ రోడ్డు నుండి నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి 2 మాస్టర్లు ఉంటారు మనల్ని సేఫ్గా కాపాడుకోవడానికి. మనకి ఏమీ కాదు. ధ్యానం చేసే వాళ్ళ దగ్గరికి నవగ్రహాలు కూడా రావు. ఓకేనా? ఇందాక ఆ మాస్టరు భయం అంటే చెప్తున్నాను నేను. ఏంటంటే నవగ్రహాలు కూడా రావు. ఓకేనా? మా ఇంట్లో ఒకరోజు స్నేక్స్ అన్నీ వచ్చాయి. అంటే చాలా ఇప్పుడు కూకట్పల్లిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు మాత్రం ఒక 5 years నుండి బాచ్పల్లికి మారాం. 2003 నుండి కూకట్పల్లిలోనే ఉన్నాం. అయితే ఇండివిజువల్ హౌస్ పక్కనే చాలా పెద్ద ఒక 8 ఎకరాల ఖాళీ ప్లేస్ ఉంటుంది గవర్నమెంట్ది. తర్వాత ఇటు సైడు ఉత్తరం ఫేస్కి ఆంజనేయ స్వామి గుడి అవపడుతుంటుంది. అక్కడ అంత చెత్త బాగా పోసేవాళ్ళు. అలా ఎప్పుడైతే నాకు నేచర్ ఇష్టమో చిన్నప్పటి నుండి మా నాన్న ఎక్కువగా తీసుకెళ్ళేవారు నేచర్లోకి. అంటే పొలంలోకి మాకు ఈ బత్తాయి తోటలు ఇవి అన్నీ ఉండేటివి అన్నట్టు. ఇంకా వేరే పొలంలో విత్తనాలు కానీ మొదలు పెట్టించడానికి నా చేత ఇంత 3 years ఉండే తీసుకెళ్ళేవారు. అలా ఆడుకోవడానికి అక్కడంతా ఫ్రూట్స్ ఉంటాయి కదా, అలా వెళ్ళేదాన్ని. నేచర్ అంటే చాలా ఇష్టం. అలా స్కూల్ ఏజ్లో కూడా సెలవులప్పుడు వెళ్ళేదాన్ని. అలా ఎప్పుడున్నా ఇప్పుడు ఈ ఉన్న ఇంట్లో కూడా చాలా చెట్లు ఇప్పుడు కూడా బాచ్పల్లిలో చెట్లు ఉంటాయి నాకు ఇంట్లో. అంటే ఇంటి పక్కన ఆ గాలి వస్తూనే ఉంటుంది ఎప్పుడున్నా. అయితే అక్కడ అంత చెత్తగా ఉండి చెత్త చెదారము ఇంకా అన్నీ ఎవరైనా అన్నిటికీ యూజ్ చేసుకుంటారు కదా. ఇండ్లు కట్టే వాళ్ళంతా కూడా గుడిసెల్లో ఉండే వాళ్ళంతా 1కి 2కి యూజ్ చేసుకునేవారు. ఏంటబ్బా నా సహనానికి పరీక్షనేమో అనుకునేదాన్ని. ఇంకా నేను ధ్యానంలోనే పరమాత్మ నాకు ఇష్టమైన నేచర్ ఏర్పడాలి అని అనుకున్నాను. అలా ఒక 3 years పట్టింది. 3 yearsకి హుడా వాళ్ళంతా మెత్తటి మట్టి వేసి ఇక్కడ నుండే గవర్నమెంట్ అన్ని పార్కులు అవి ఉంటాయి కదా వాటికి పంపించడం ఆ చెట్లన్నీ. మా గోడ నుండే అన్నిటికీ అట్లా నీళ్లు కొడుతుంటే మా ఇంట్లోకి చల్లదనం వచ్చేది. 3 సంవత్సరాలు పట్టింది చెప్పండి. అంత ఓపిక. మనము ఏదైనా సాధించే శక్తి వస్తుంది మనకి. ఎలాంటి బాధనైనా భరించే శక్తి,
ఏదైనా సాధించుకునే శక్తి, ఎలాంటి జబ్బులనైనా తగ్గించుకునే శక్తి మనకి వస్తుంది. అయితే ఒకరోజు అంటే మాకు ఇట్లా ఇలా ఇలా గట్టుండి మళ్ళీ కాలి ప్లేస్ ఇంత ఇంత వెడల్పుతో ఉంటుంది. అక్కడ చెట్లు, నేరేడు చెట్లు, బత్తాయి, జామ అన్నీ పూల చెట్లు ఉండేటివి. ఆ నీళ్ళన్నీ వాన నీళ్ళు పోవడానికి అక్కడ గోడకి హోల్ ఉండడం వల్ల అటు నుండి వానపాములన్నీ వచ్చేటివి. ఒకరోజు 4 పాములు, వర్షం పాము, వాన పాములు అంటారు కదా, అవన్నీ వచ్చాయి. మా అమ్మాయి భయపడుతుందేమో అనేసి, ఎందుకంటే నేను లేనప్పుడు చూస్తే భయపడుతుంది అనేసి, స్నేక్స్ అంటే ఇలా ఉంటాయి నాన్న, మళ్ళీ నువ్వు కాలేజీ నుండి వచ్చేసరికి మరి భయపడకూడదు అనేసి చూపిస్తే భయం ఉండదు కదా. ఇంకా అవి నీళ్ళైతే ఎప్పుడైతే వెళ్ళిపోతాయో అవి కూడా వెళ్ళిపోయినాయిలే. ఇంకా మళ్ళీ నేను ధ్యానంలో అనుకున్నాను, పిల్లలు భయపడతారు, అలా రావద్దు స్వామి అంటే, ఇంకా స్నేక్స్కి చెప్పేస్తే పక్కింటికి వెళ్ళాయి. పక్కింటి సంగతి నేను ఎప్పుడు తెలుసుకోను అసలు. మన ఇంటికి ధ్యానానికి వచ్చేవాళ్ళు, అంటే ఎక్కడ ఉన్నా మా ఇల్లు ఇప్పుడు బాచ్పల్లిలో కూడా ధ్యానం సెంటర్ లాగానే ఉపయోగించుకుంటాను నేను. అందరు వస్తారు, ఎందుకంటే క్లాసులు పెట్టాను, మా ఏరియా వాళ్ళందరికీ చెప్పాను, కమ్యూనిటీ హాల్స్లలో, టెంపుల్స్లలో అలా క్లాసులు పెట్టాను కాబట్టి అందరూ వస్తారన్నట్టు. అయితే అక్కడికి అందరు వచ్చేవారు కదా, మేడం ఆ పక్కింట్లో పాము వచ్చిందట అని వాళ్ళు చెప్పడం వల్ల మనకి తెలుస్తుంది. అలా మరి అడంతా ఖాళీ ప్లేసులు కదా, ఇంటి పక్కనే అన్ని ఎకరాల ప్లేస్ కాబట్టి ఎలుకలు కూడా చాలా వచ్చేటివి. మరి ఇండివిజువల్ హౌస్ కాబట్టి వెంటిలేటర్ల నుండి కూడా దూకేవి నేను ధ్యానం చేసుకుంటుంటే. అలా డిస్టర్బ్ చేసేటివి. నన్ను అలా డిస్టర్బ్ చేయొద్దు అని వాటికి చెప్పడం వల్ల అవి కూడా రావడం మానేసినాయి. వాటిని చెప్పకూడదు కదా, మనకు తెలిసిపోయింది కదా ఎప్పుడైతే ఏ జంతువునికి హాని చేయకూడదు అని. అలా వాటికి ఏంటంటే అవి ఇంట్లో ఉన్న వాటికి కూడా వెళ్ళిపోవడానికి వాటిని బోన్ పెట్టి మళ్ళీ వాటిని పట్టుకోవాలంటే కూడా భయం. మా ఇంట్లో ఒక రూమ్లో 6 రూమ్స్ కాబట్టి ఒక రూమ్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉండేవాళ్ళు. మళ్ళీ ఆ అమ్మాయిని పిలిచి, అమ్మ దీన్ని బయట వదలవా అనేసి అంటే అప్పుడు ఆమె వచ్చి వదిలేదు అన్నట్టు. అలా వాటికి మంచిగా చెప్తే ప్రేమతోని, నువ్వు వస్తే మరి మాకు ఇబ్బంది అవుతుంది కదా, నాకు ధ్యానం డిస్టర్బ్ అవుతుంది కదా అంటే అవి కొన్ని రోజుల తర్వాత రాకుండా వెళ్ళిపోయినాయి. ఇంకా చెట్లు కూడా ఎలా అంటే, నేరేడు చెట్లు, జామ చెట్లు ఉంటాయి కదా, ఆ నేరేడు చెట్లు అన్నీ కూడా ఎలా అంటే, మనకి ధ్యానం క్లాస్ పెడితే అక్కడ కేపీహెచ్బి కాలనీ కన్యకా పరమేశ్వర ఆలయంలో సేత్ క్లాస్ పెడితే ఒక 250-300 మంది వచ్చారు. అప్పుడు ఇంకా అందరికీ లంచ్లో అన్నీ పెడతాం కదా, కూరలు, రైస్, తర్వాత ఈ ఫ్రూట్స్ కూడా పెట్టాను. అవన్నీ ఒక బ్యాగ్లో తీసుకొని వెళ్ళి చాలా ఒక బేసిన్లో పోస్తే అబ్బా ఎంత బాగున్నాయి అందరికీ ధ్యానంలో వచ్చేటివి అన్నట్టు. అంత మందికి గూడము అన్నీ స్టోర్ చేసుకొని తీసుకెళ్ళేదాన్ని. అలా ఒక ఇయర్ ఏం చేసినాయి, ఆ చెట్లు తొందరగా మార్చిలోనే మార్చ్ ఏప్రిల్లోనే కాయలన్నీ వచ్చేసాయి. ఏంటి మన అమ్మాయి రాకముందే అలా కాసావు నువ్వు, కాలేజీ నుండి మరి సెలవులకు వచ్చేదేమో మే నెలలో కదా, నువ్వు అప్పుడే కాసేసావేంటి అనేసి ఆ చెట్టుతో మాట్లాడితే మళ్ళీ ఇంకొక కొమ్మ మే నెలలో కాసింది మా అమ్మాయి వచ్చేసరికి. అలా ఎలా చెప్తే అలా వినేటి అన్నట్టు. ఇంకా వెనక వాళ్ళు మేము ఈ చెట్లు కొని పెట్టాము, ఏది బత్తాయి చెట్లు. వాళ్ళదేమో దబ్బనిమ్మ చెట్టు అయింది. ఆమె ఏమంటుంది, ఆ వదినం ఏమంటుంది, మీ ఇంట్లో కూడా దబ్బనిమ్మనే అవుతుంది అంటుంది. లేదు వదినమ్మ, మా ఇంట్లో బత్తాయి చెట్టు అవుతుంది అన్నాను నేను. దబ్బనిమ్మ అంటే పుల్లగా ఉంటాయి కదా, అవి ఎవరు తినరు. అలా మాకు బత్తాయి చెట్టు అయింది. అలా మా ఫ్రెండ్స్ అందరు వచ్చి, ఏ స్వరూప నువ్వేం తింటావులే, నువ్వేం తినవులే కదా అన్నీ ఎక్కువగా అనేసి మా ఫ్రెండ్స్ అందరు వచ్చి నువ్వు తినవులే అని తీసుకొని వెళ్ళాం. నేను లేకున్నా కూడా ఆ గట్టు మీద కూర్చొని ఒక రోజు వెళ్ళేసరికి అన్ని తొక్కలు వాళ్ళు వెళ్ళి కూర్చొని తినేవాళ్ళు అన్నట్టు. అలా ఇండివిజువల్ హౌస్ కదా, గేట్ తీసి అలా మరి జాంకాయలు ఏంటి అలా సెంటర్కి తీసుకెళ్ళేదాన్ని. ఇంకా బచ్చలి చెట్టు ఏంటంటే, ఒకరోజు ఎలుక వచ్చి ఖాళీ ప్లేస్కు తిరుగుతూనే ఉంటాయి కదా అవి రాత్రిళ్ళు. ఎలుకనో ఇంకా పెద్ద వాటిని పందికొక్క అంటారు కదా, అది కొరికేసి వెళ్ళిపోయింది ఆ బచ్చల తీగని. ఆ బచ్చల తీగకి ఇంకా దారాలు కట్టి బట్టికి కొంచెం తీగ ప్లస్ నేరేడు చెట్లకి పాకిస్తే దాన్ని కట్ చేసి వెళ్ళిపోయింది. ఆ మరి ఏం చేశాను నేను, దానికి మట్టితో ఆ క్లాత్ కట్టి అంటు కట్టిస్తే నీకు ప్రాణం వస్తుంది అని ప్రేమతోని దానికి చెప్పడం వల్ల అది మంచిగా కోలుకొని చెట్టుగా మారి ఆ ఆకంతా కూడా కుక్కడపల్లి సెంటర్లో 2వ ఆదివారంలో భోజనాలు పెట్టేవాళ్ళం. అప్పుడు
వారం వారం యుగంధర్ సార్ క్లాస్ ఉండేది ప్రతి శనివారము. రెండో ఆదివారం ఏమో ఫుల్ డే క్లాస్ ఉండేది. అలా 80 మంది 100 మంది వచ్చేవాళ్ళు ధ్యానులందరూ. అలా ఆ బచ్చల చెట్టు ఆకుకూర పప్పుకు వచ్చేది మరి. అలా అందరి ధ్యానులకు ఉపయోగపడిందా లేదా? దానికి ప్రేమతో చెప్పడం వల్ల ఎలా గానుగ చెట్లు కూడా ఇలా ఆర్చ్ లాగా పెరగాలి అంటే అలా ఆర్చ్ లాగా పెరిగేటివి. అలా కింద ఎంత అలా పువ్వుల వర్షంలాగా గానుగ చెట్ల పువ్వులన్నీ ఎలా ఉంటాయి, చిన్న చిన్న మొగ్గలు తెల్లగా, అలా పూల వర్షము. పొద్దున్న లేవగానే వాటిని చూస్తే ఎంత ఆనందమో. మళ్ళీ ఫిబ్రవరి మార్చి నెలలో ఎలా ఉండేదంటే చెట్టంతా రాలిపోతే ఒక బండెడాకు ఎత్తేదాన్ని. ఎందుకు అంటే ఒక 15-20 రోజుల కల్లా అది గ్రీన్గా వచ్చి పువ్వులన్నీ ఇస్తుంది అనేసి నాకు. అదంతా నేను ఎత్తేదాన్ని ఇంటి ముందు చెట్లు అంటే అంత ఇష్టం. మనము ఎలా చెప్తే అలా వింటాయి. మరి మనుషులు కూడా వింటారు కదా అలా ప్రేమతో చెప్పినప్పుడు. ఇంకా గొడవలు ఎందుకు కదా? ఏదైనా సరే సాధించే శక్తి అంటే ఇది ఎగ్జాంపుల్ చెప్తున్నా నేను. ఏది కావాలో అది వస్తుంది మనకి. మనము ఆచరణ మనస వాచ కర్మన మనము ఆచరిస్తూ మనము స్వాధ్యాయము ధ్యానము స్వాధ్యాయము సజ్జన సాంగత్యము ధ్యాన ప్రచారం, ఓకేనా, సేవ. ఇప్పుడు బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు అని మన ఆంజనేయ శర్మ సీనియర్ మాస్టర్ పత్రి సారు శిష్యులలో మొదటివారు. ఆంజనేయ శర్మ, యుగంధర్ సారు, మరి ద్వారకానాథ్ సారు, గుణాకర్ రెడ్డి, మురళీధర్ సారు, వీళ్ళందరూ కూడా వస్తున్నారు మియాపూర్ ధర్మపురి క్షేత్రము. అంటే ఆల్ టెంపుల్స్ అన్నట్టు. ఇప్పుడు భారతీయం సత్యవాణి మేడము అక్కడ గుళ్ళు అన్నీ ఎక్కడ కానీ టెంపుల్స్ కట్టిస్తుంటారు మేడము. వాళ్ళ ఊర్లో కూడా రీసెంట్గా టెంపుల్స్ కట్టిస్తుంటారు. అక్కడ ఆల్ టెంపుల్స్ అన్ని దేవతల టెంపుల్స్ ఉన్నాయి. చాలా పెద్ద ప్లేస్ అన్నట్టు. వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి కూడాము అక్కడ స్టేజ్ పెద్ద ప్లేస్ ఉంది. అలా మనకి ఇంకా ఇప్పుడు ఈయన బాలయోగి గారి ధ్యాన మందిరం కూడా ఉంది. అందులో ప్రతిరోజు ధర్మపురి క్షేత్రము మెడిటేషన్ సెంటరు అని పాంప్లెంట్స్ కొట్టి అవన్నీ కూడా అంతకుముందు కూడా మేము ప్రచారం చేస్తున్నాము. అలాగే అక్కడ క్లాసులు ప్రతి పౌర్ణమికి క్లాసులు జరుగుతుంటాయి. ద్వారకానాథ్ సార్ వస్తుంటారు ఆడ బాలయోగి ధ్యాన మందిరంలో. ఎంత మంచి ఎనర్జీస్ ఉంటుందో. ఇలా చాలా పెద్ద ప్లేస్ ఉంటుంది, 100 మంది కూర్చునే ప్లేస్ ఉంటుంది. అలాగే నాంపల్లి బాబా సమాధి ఉంది, అక్కడ ధ్యానం చేసుకోవచ్చు. మీరందరూ కూడా రావాలి. అక్కడ ఏంటి అంటే వర్క్ ఏముండదు. ఇప్పుడు ఒకప్పుడు పైమా గ్రూప్ అని వీళ్ళందరూ నాగేంద్ర, ప్రబోధు, ప్రదీపు, రమా మేడం వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ కూడా ఎంత వర్క్. ఇప్పుడు గురువుగారి క్లాసు అంటే ఒక స్టేజ్ దగ్గర ఏర్పాటు చేయాలి అంటే ఎంత వర్క్ ఉంటుంది. ఇలా టెక్నికల్ వర్క్ ఏంటి, స్టేజ్ను అలంకరించడం ఏంటి, చైర్స్ ఏంటి, ఇవన్నీ చేయాలి కదా. అలా చేసేవాళ్ళు అన్నట్టు. అలా మనం ఏంటంటే ఇంత బాగా ఎదిగారా లేదా నాగేంద్ర, ఎంత బాగా సెంటర్లు పెట్టి. వాళ్ళు ఎప్పుడో 15 ఏళ్ల క్రితమో 15 సంవత్సరాల వయసు ఉన్నప్పుడో ఇంకా చిన్న ఏజ్లోనే వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. ఒక శ్రీనివాస్ ఏంటి ఆచార్య, శాకాహార శ్రీనివాస్, అలా శ్రీనివాస్ ఏంటి మేము క్లాసులు పెడితే ఎప్పుడు 2008, 2009, 2010 వీళ్ళందరినీ పిలిచేదాన్ని. ధ్యాన ప్రచారం ఎలా అంటే ఇంకా ఎప్పుడైతే ఇలా పార్క్ ఉంది కదా, పార్క్ ప్లేసు గవర్నమెంట్ ప్లేస్ కదా, ఇంకా చెట్లు పెట్టకముందే ఏమైందంటే మాకు వెనుక ప్లేస్లో 2వ లైన్లో మా వీధిలో వాళ్ళంతా వెల్మాస్ చిన్న హట్టు వేసుకొని సాయిబాబాని పూజిస్తున్నారు. ప్రతి గురువారం పూజ చేస్తూ ఒక 50-60 మంది అలా సాయంత్రం మాత్రం కొంచెం పులిహోర తీసుకొని బాబాకి హారతి అయిన తర్వాత తల ఇంత పెట్టేవాళ్ళు. అలా చేసుకుంటున్నారు. నేను కూడా మనకి ఎవరైతే ఇలా కనిపించారో 10 మంది కనిపించినా 20 మంది కనిపించినా ధ్యానం చెప్పాలని ఉంటుంది కదా. అలా ఇంకా నేను వెళ్ళి మేడం మనం ధ్యానం చేద్దాము, మనకి గుడికి ప్లేస్ ఇస్తారు
అనేసి అంటే ఓకే మేడం చేద్దాము అన్నారు. అలా తల్లి పిల్లలు 60-70 మంది అలా ధ్యానం చెప్పాను. ఆ రోజు దత్తాత్రేయ స్వామి కనిపించారు. మేడం మనకి వస్తుంది ఇస్తారు, గుడికి ప్లేస్ వస్తుంది అని చెప్పాను నేను. అలా 200 గజాల ప్లేస్ ఇవ్వడం జరిగింది మా వెనుక లైన్లోనే. వస్తే ఆ 200 గజాలలో మా ఏరియా వాళ్ళంతా ఒక 50,000, 20,000, 30,000 వేసుకొని అందరూ ఒక పెద్ద టెంపుల్ కట్టారు. కట్టిన తర్వాత 41 రోజు మాకు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆ 41 రోజులల్లో ఎంతమంది మాస్టర్లు తయారయ్యారో. ఇప్పుడు ఖాళీ ప్లేస్ అన్నాను కదా, ఇప్పుడు ఈ పార్క్ ప్లేస్ అంతా కూడా అక్కడ గుడి ప్లేస్ ఇచ్చారు కదా, ఇంకా అటు సైడ్ అంతా వీధులకి కనిపిస్తుంది కదా గుడి. అలా మేము గుడి దగ్గర చెప్తుంటే, అక్కడ గుడి దగ్గర చెప్తుంటే ఒక అతను అంటే ఆమె ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఫ్రెండ్ అయింది, అనురాధ అని ఫ్రెండ్. అయితే ఆ ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్కి పక్షవాతం. వాళ్ళు ఇటంతా గవర్నమెంట్ ప్లేస్ కాబట్టి ఇటు విండోస్ అవి డోర్ కూడా ఇచ్చుకున్నారు. అలా అతను కుర్చీలోనో మరి మంచం మీదనో పడుకొని చూసేవాడు. ఇవన్నీ మైక్లో విని ధ్యానం చేస్తూ రోజు ఒక 2 నెలలలో టెంపుల్కి నడిచి వచ్చాడు తెలుసా. పక్షవాతం, 4 అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఎంత బాగుంటారో వాళ్ళు. 4కి పెళ్ళిళ్ళు అయినాయి, పిల్లలు కూడా వాళ్ళకి. అబ్బాయి ఏమో కెనడాలో ఇంకా చదువుతున్నాడు. అలా వాళ్ళు ఎంత ఆనందంగా వాళ్ళు. ఇంకా ఆ మేడం అయితే, ఆ అనురాధ ఫ్రెండ్ అయితే ఇంకా మన సెంటర్కి ఏదైనా వస్తువులు తీసుకురావడము, బియ్యము పప్పులు ఏదైనా 2వ ఆదివారానికి అలా ఫ్రెండ్స్ అన్నట్టు. అలా మా ఏరియాలో ఇంకొక ఫ్రెండు ఇక్కడ 41 రోజు అయిన తర్వాత లక్ష్మి అని బాలాజీ నగర్లో ఉండేది, ఒక 2 వీధులు దాటి. తను మా ఇంట్లో వచ్చింది, ధ్యానానికి వచ్చింది. తను ఎలా చెప్తే అలా ఈ బుక్ చదువు, ఈ బుక్ చదువు, ఈ బుక్ చదువు, బుక్స్ అన్నీ చదివింది. ధ్యాన ప్రచారం ఫండ్స్ కూడా నాతో పాటు వచ్చేది. అలా వాళ్ళది విజయవాడ అంటే ఆంధ్ర కాబట్టి తెలంగాణ విజయవాడ డివైడ్ అయినప్పుడు అటు వెళ్ళిపోవడము. వాళ్ళది సొంతంగా అపార్ట్మెంట్ ఉంది విజయవాడలో. తను సెంటర్ పెట్టుకుంది, ప్లస్ జీకే సార్కు కూడా ఇంకా 2 బెడ్రూమ్ హౌస్ వాళ్ళకి ఇచ్చింది క్లాసులు పెట్టుకోవడానికి. అంటే స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని గోపాలకృష్ణ తెలుసు కదా, డాక్టర్ జీకే అని అంటే మీరు యూట్యూబ్లో కొడితే వస్తుంది. ఆ సార్ సబ్జెక్ట్. ఇప్పుడు న్యూటన్ సారు వీళ్ళంతా ఫస్ట్ శిష్యులు, గురుగారి శిష్యులు. డాక్టర్ యుగేందర్, డాక్టర్ గోపాలకృష్ణ, డాక్టర్ జీకే గారు, వీళ్ళంతా డాక్టర్ హరికుమార్, వీళ్ళందరూ కూడా ఫస్ట్ శిష్యులు. అయితే అలా మా ఇంట్లో ఒక టీచర్ వస్తుంది. ఆ టీచరు మరి ప్రతి ఆదివారం క్లాస్కి రావడం కానీ, అంటే సండేలు అయితేనే కుదురుతాయి కదా వర్క్ చేసే వాళ్ళకి. అలా తను కొంత డబ్బుని అంటే మనకి రెంట్తో నడుస్తుంటాయి కదా. మనకి ఎలా అంటే మనకు వచ్చిన దాంట్లో మన దగ్గర మనకి 10,000 వస్తే అందులో ఎంత 10%, 1% ఫస్ట్ ఇవ్వండి. మేము ఫస్ట్ మెడిటేషన్ సెంటర్కి నేను 2004 నుండే స్టార్ట్ చేశానని చెప్పాను కదా. మెడిటేషన్ సెంటర్కి వెళ్ళడము ప్రతిరోజు. అంతకుముందంతా తిరుపతిలో ఉన్న ఇయర్ అంతా కూడా 2002లో ఇంట్లోనే కూర్చొని చేసుకునేదాన్ని. కానీ మనం ఇంట్లో ఉండి చేసుకుంటుంటే మనం సరిగ్గా చేస్తున్నామా లేదా అని తెలిసేది కాదు కదా, డౌట్స్ ఉంటాయి కదా. ఇంకెప్పుడైతే ఈ మెడిటేషన్ సెంటర్ వచ్చిందో అలా రోజు వెళ్ళి చేయడం వల్ల మనకేంటి అంటే డౌట్స్ క్లియర్ అవుతాయి. ఆ బుక్స్ చదువుతుంటే ఫ్రెండ్స్ని అడిగి నీకు ఎలా ఉంది అని తెలుసుకుంటాము. అలా మనకి ప్రతిరోజు. అంతకుముందు ఎలా ఉండేది, నేను ప్రతిరోజు గుడికి వెళ్తే కానీ టిఫిన్ తినడం కానీ టీ తాగడం కానీ ఉండేది చిన్నప్పటి నుండి. అలాంటిది ఎప్పుడైతే ఈ కూకట్పల్లికి వచ్చానో ఈ మెడిటేషన్ సెంటరే ఒక దేవాలయం నాకు. ఒక పూట మెడిటేషన్ సెంటరు, ఒక పూట ఇంట్లో. అంటే పిల్లలు స్కూల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అలా 1 టైం చేసుకొని వచ్చేవాళ్ళం. తర్వాత మళ్ళీ 1 గంటనే చేస్తున్నాం కదా, ఒక్కొక్క గంట, పొద్దున 1 గంట, సాయంత్రం 1 గంట. మరి అవర్స్ పెంచుకోవాలి కదా, మన ధ్యాన స్థితిని పెంచుకుంటేనే కదా ఈ నాడి మండలం శుద్ధి జరిగేది, చక్రాస్ అన్నీ క్లీన్ అవ్వాలి. అప్పుడు ఏం చేశాను, ఇంకా 2 అవర్స్ పెట్టుకుందామని నేను ఒక ఐడియా ఇచ్చాను ఫ్రెండ్స్ అందరికీ. అప్పుడు లక్ష్మి కూడా, కూకట్పల్లి లక్ష్మి కూడా ధ్యానంలోకి రావడం, మా ఫ్రెండే కాబట్టి లక్ష్మి అంటున్నా. ఇంకా వీళ్ళందరూ, ఇంకా సరోజ, ఇంకా రోహిణి, వీళ్ళందరి ఇళ్ళల్లో ఒక 2 to 4 పిల్లలు వచ్చేసరికల్లా మనము మళ్ళీ వాళ్ళకు బిస్కెట్లో టీనో ఇస్తే ఇంకా వెళ్ళిపోయేవాళ్ళు ఎవరింటికి వాళ్ళు.
అలా 2 అవర్స్. మనం ఇంత మంచి మీకు ఎంత డెకరేషన్ చేసి ఇట్లా కూర్చుంటే మనం ఎంత అద్భుతమైన ధ్యానం ఇది, ఎంత మంచి ఎనర్జీస్ ఉన్నాయో. అలా మీరు ఏంటంటే గంటలు గంటలు చేసుకోవాలి. ఇంత మంచి సెంటరు నాగేంద్ర మరి ఇన్ని అవకాశాలు ఇచ్చాడు మీకు. ఓకేనా? మనకు వచ్చిన దాంట్లో ఎలా అంటే ఆధ్యాత్మిక సేవ. ఇప్పుడు గుడికి వెళ్తారండి, గుడికి వెళ్తే ఒక అంకుల్ ఏం చేసేవారు, వివేకానంద నగర్ నుండి తనకి షుగర్ అంట, షుగర్ వ్యాధితో వచ్చాడు. ఒక 20 డేస్లో తగ్గించుకున్నాడు. మరి ఆ షుగర్ వ్యాధితో కోపము తాపము, తనకి డబ్బులు ఖర్చు, ఎంతోమందిని విసుక్కుంటారు కోపం మీద. ఆయన కూడా ఎంతో కష్టము అవన్నీ మింగాలన్నా పాటించాలన్నా. మరి కొన్నేండ్ల నుండి ఉన్నదాన్ని తగ్గించుకుంటే ఆ మెడిసిన్కి అయ్యేదాన్ని ఇటు ఇస్తాడా లేదా? అలా కూకట్పల్లి సెంటర్కు అలా వచ్చేటి అన్నట్టు. ఎంతోమంది ఫ్రెండ్స్, మా ఏరియాలోనే ఒక జ్యోతి అని టీచర్ ఉంటుంది, ప్రైవేట్ స్కూల్లో చేస్తుంది. ఇంకొక జ్యోతి అని ఇప్పటికి కూడా 2000 ఇస్తుంటుంది నెలకి. రమ అని ఒక 1000 ఇస్తుంటుంది. అలా కూకట్పల్లి సెంటర్కి అందరూ అప్పటి నుండి 2005 నుంచి అలా క్లాసులు పెట్టడము స్టార్ట్ చేశాను. ఎక్కడ దేవాలయాలలో 2006-7 నుండి. మళ్ళీ తర్వాత స్కూల్స్లలో ఎప్పుడైతే ఇప్పుడు నేను రావడమే 30+ ధ్యానంలోకి వచ్చానమ్మా. మరి 30+ వరకు మనము ఎన్నో, మీరు కూడా ఇప్పుడు ఈ మధ్యన 1 year 2 years నుండి వచ్చారు. మరి అంతకుముందు కూడా కొన్ని బాధలు ఇబ్బందులు కలిగినాయా లేదా మనకి? అవన్నీ పడకుండా ఉండాలి అనే ప్రేమతో చిన్నప్పటి నుండే చేస్తే మనం పడిన కష్టాలు వాళ్ళు పడరు కదా అనేసి నేను స్కూళ్ళల్లో స్టార్ట్ చేశాను కదా. 3 years బేబీ నుంచి వాళ్ళకి ధ్యానం చెప్తుంటే మేడం కలర్స్ కనిపించాయి, మేడం అల్లా కనిపించాడు, మేడం జీసస్ కనపడ్డాడు, మేడం రాముడు కనపడ్డాడు అంటే వాళ్ళని హర్ట్ చేసుకుంటే ఎంత ఆనందం. జగద్గిరిగుట్టలో ఒక 10-13 స్కూళ్ళు ఉన్నాయి. అది ఎప్పుడు 2007లోనే అనుకుంటా నేను అక్కడ చెప్పింది. మళ్ళీ ఒక అనాథ శరణాలయము, ఒక చిన్న అబ్బాయి 30 years అబ్బాయి అనాథ శరణాలయం నడుపుతాడు. ఒక 30 మంది ఉన్నారు. ఒక చిన్న పురిటి బిడ్డ కూడా మా ముందే వచ్చింది. ఒక రాత్రి తీసుకొచ్చి అక్కడ వేసిపోయారు. అలా 30 మంది పిల్లలు, ఇంకా ఇంత పిల్లలు. ఆ పిల్లలందరికీ నేను ఒక 2 స్కూళ్ళ వాళ్ళు ఫ్రీగా ఫీజు లేకుండా ఇచ్చారు స్కూళ్ళల్లో చెప్పేస్తే. ఇంకా ఫ్రెండ్స్ ద్వారా కూడా అన్ని వస్తువులు కానీ ఏమన్నా దినుసులు, మా పిల్లల బర్త్డేలు అయితే వాళ్ళకి భోజనాలు పెట్టడము అలా చేసేవాళ్ళం అన్నట్టు ఆ అనాథాశ్రమం పిల్లలకందరికీ. ఆ అబ్బాయి కూడా జాబ్ చేస్తూ అతనే తండ్రి పెంచుతాడు. ఇప్పటికి కూడా ఉంది అక్కడ. మేము ఎప్పుడు వెళ్తూనే ఉంటాం. అందరికీ అడ్రస్లు ఇస్తాను. ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ అన్నీ ఇస్తుంటారు, బట్టలు వస్తువులు అన్నీ, మిక్సీలు గ్రైండర్లు అన్నీ. అయితే అలా ఆ స్కూల్లో చెప్తున్నప్పుడు నేతాజీ స్కూల్ అని ఒక స్కూల్ హెడ్ మాస్టర్ సార్ ఏమన్నారంటే, మేడం మీరు ఇంత బాగా చెప్తున్నారు, మా స్టూడెంట్స్ ఎంత చక్కగా వింటున్నారు అంటే, ఒక్కొక్క బిల్డింగ్లో ఏంటంటే మన ఒక స్కూల్లో గ్రౌండ్ ఉంటుంది, కొన్ని స్కూళ్ళల్లో రూమ్స్ అన్నీ వెళ్తూ చెప్పేదాన్ని. 2-3 రోజులు పట్టేది నాకు. అలా 2-3 రోజులు చెప్తుంటే చూశారు కదా మాస్టర్ చూస్తూ, మేడం మీరు ఇంత బాగా చెప్తున్నారు మేడం, మీరు యోగా అండ్ ధ్యానం నేర్పించండి, మీకు శాలరీ ఇస్తాము అన్నారు. సార్ అంత స్వార్థం వద్దు, మాకు ఏ స్వార్థం లేకుండా గురువుగారు ఒక పైసా తీసుకోకుండా ఈ ధ్యానం నేర్పించారు. మరి మగపిల్లలు అంటేనేమో ఈ అన్ని ఊళ్ళు డిస్టిక్లు దేశాలు తిరిగి చెప్పొచ్చు, కానీ మాకు మరి ఆడవాళ్ళం కాబట్టి ఈ సిటీలోనన్నా మేము చెప్పుకుంటాం సార్. మీరు ఎప్పుడైతే ఫోన్ చేస్తారో మేము ఎప్పుడు ఒక వారానికి రమ్మన్నా నెలకి రమ్మన్నా వచ్చి మీ స్టూడెంట్స్కి ధ్యానం నేర్పిస్తాము, నాకు కుదరకపోయినా నా ఫ్రెండ్స్నైనా పంపిస్తాను అని చెప్పాను. మీరు ప్రతిరోజు ఇక్కడికే రండి, నెల శాలరీ ఇస్తాను అని అతను. ఆ శాలరీ గురించి చూస్తామా మనము, ఈ సంతృప్తి చూస్తామా చెప్పండి? ఎంత ఆనందం మనకి అన్ని స్కూళ్ళల్లో. అలా మరి కూకట్పల్లి మెహదీపట్నం నుండి మొదలు పెడితే మరి సంగారెడ్డి, మెదక్, మాకు బాచ్పల్లి ఇప్పుడు 4 ఏళ్ళు అయిందన్నాను కదా, ఒక 70-80 స్కూళ్ళల్లో చేశాను. మా ఏరియా మొత్తం అన్ని చుట్టూ ఊర్లు ఉంటాయి. ఇంకా బాచ్పల్లి తర్వాత మల్లంపేట, పౌరంపేట, జిన్నారము అలా అలా ఒక్కరు తోడు ఉంటే చాలు. ఎవరికి సెలవు ఉన్నా సరే, ఎవరికి పని అయిందంటే చాలు పట్టుకొని వెళ్ళడం, అలా
స్కూళ్ళకి, మళ్ళీ ఇండ్లల్లో 2007-8లోనే ఇంకా మా ఇంటి దగ్గర సాయి టెంపుల్ అన్నాను కదా, 41 రోజు అవకాశం ఇచ్చారన్నాం కదా, అక్కడ ఆ 41 రోజులలోనే ఒక సంగీతం మేడం వచ్చారు ధ్యానానికి. అంటే పరిచయం చేసుకుంటాం కదా, ఎక్కడ ఉంటారు మేడం అని అడిగితే శ్రీలా టవర్స్లో ఉంటాం, నేను ఇలా సంగీతము నేర్పిస్తాను అనేసి అంటే, మేడం అంటే గురువుగారు మనకి క్లాసులు అయినప్పుడు సరిగా పదని ఇవన్నీ అనిపించేవారు అన్నట్టు. సరిగమలే కాకుండా ఈ 8 అక్షరాలు కాకుండా పదని ఇవన్నీ 3 అక్షరాల పదాలు కూడా మాతో పలికించేవాళ్ళు అన్నట్టు. మీరు సంగీతం రాని జన్మలు వేస్ట్ అని తిట్టేవారు అన్నట్టు. అమ్మ ఈ మేడం దొరికింది అనేసి, మేడం మాకు అందరు రావాలంటే మీ ఇంటికా మా ఇంటికా అని కొట్లాట ఎందుకు అనేసి సెంటర్లో మధ్యాహ్నం అయితే సెంటరు ఏ సెంటర్ అయినా 10 to 1:30, మళ్ళీ ఈవినింగ్ 5 to 8:30 సెంటర్లో మధ్యాహ్నం రండి మేడం 3 to 4 అలా మేము వస్తాము అంటే ఒక 8 మంది ఫ్రెండ్స్, ఒక చిన్న పాప వచ్చేది. అలా మేడంకి డబ్బులు ఇచ్చి నేర్చుకున్నాం. మేము నేర్చుకున్న కొద్ది రోజులకే జింకానా గ్రౌండ్లో లక్ష గలార్చన అని పెట్టారు. మేము ఇవి సరిగమాలు నేర్చుకుంటూనే మాకు సాంగ్స్ నేర్పించండి మేడం అని నేర్చుకున్నాం. ఇది అన్నమాచార్య కీర్తనలు. అదే అన్నమాచార్య కీర్తనలు లక్ష గలార్చన అని పెట్టడం జరిగింది. అప్పుడు అక్కినేని నాగార్జున, అమల, గిన్నీస్ బుక్ వాళ్ళు గిన్నీస్ రికార్డ్ అన్నట్టు అప్పుడు లక్ష గలార్చనలో మేము నేర్చుకున్న అన్నమాచార్య కీర్తనలే మరి ఈజీ అవుతాయిగా లేదా. ఒక 100 రూపాయలు ఫీజుతో ఫామ్ ఫిలప్ చేయడం, మళ్ళీ అందులో గిన్నీస్ రికార్డ్ లక్ష గలార్చనలో. అలా మనకి ఏది అనుకుంటామో అవన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు అన్నీ వచ్చేస్తుంటాయి. ఏది కావాలో అది వస్తూనే ఉంటుంది. అలా మళ్ళీ ఇండ్లల్లో ఫ్రెండ్స్ అందరూ ఇంకా సెంటర్కి వస్తారు కదా, సెంటర్కి వస్తే మీ ఇల్లు ఎక్కడ మేడం, వివేకానంద నగర్, కేపీహెచ్బి కాలనీ, హైదర్ నగర్, నిజాంపేట్, మరి బిహెచ్ఎల్, అలా అందరి ఇంట్లో అడ్రస్ తీసుకోవడం, 11 days క్లాస్ పెట్టడం. ఒక 1000 పాంప్లెట్లు పంచితే ఒక 40 మంది వచ్చేవాళ్ళు. ఎంత చిన్న గదులైనా సరే, కేపీహెచ్బి కాలనీ 3rd phase చిన్న గద ఇగో ఇంతే ఉంటాయి, ముందు హాలు ఈ స్టేజ్ అంతే ఉంటుంది, అందులో ఒక 30 members కూర్చోవడం. అలా 11 days క్లాసులు ఇండ్లల్లో, స్కూళ్ళల్లో, దేవాలయాలలో. తాడిబండ ఆంజనేయ స్వామి గుడికి ఒక 6 నెలలు వెళ్ళాను. అక్కడ పద్మ అని సికింద్రాబాద్లో పద్మ ఉంటుంది సెంటర్ దగ్గర. ఆ మేడము ప్లస్ పిల్లలు కూడా వచ్చేవారు. అలా ఒక ప్రతి శనివారం, ప్రతి మంగళవారం ఒక 1000 మంది వస్తుంటారు. ఆ పూజారులే చూసి, మేడం 9 అయిపోయింది, 9:30 అయిపోయింది, ఎప్పుడు వంట చేసుకొని తింటారు అని వాళ్ళు అమ్మే పులిహోర ప్యాకెట్లు మాకు ఇచ్చేవాళ్ళు తెలుసా. అయ్యో నాకు వచ్చిన పిల్లలు వాళ్ళు బ్యాచిలర్స్ పిల్లలు కదా అని, నాన్న తీసుకెళ్ళంటారా అని వాళ్ళకి ఇచ్చింది, మేమే ఉంది వంట చేసుకుంటాంలే అని. అలా మనం ఏంటంటే ధ్యాన ప్రచారం. కొందరు ఆలోచనలు ఎన్ని రోజులు చేసిన ఆలోచనలు వస్తాయి మేడం అని అంటారు కొత్తగా వచ్చిన వాళ్ళు కొందరు. అంటే ఆలోచనలు ఎలా అంటే, ఇప్పుడు మీరు ఒక 10 సంవత్సరాల నుండి చేసే మేడం కూడా నా దగ్గరకు వచ్చింది, మేడం నేను కలవాలి అని. ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. అంటే మరి ఇంట్లో కూర్చుంటే రావా? ప్రచారం చెయ్యి, నేర్చుకున్న విద్యను పంచండి. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచండి. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ. ఓకేనా? ఇందాక మనము ఇక్కడ బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు అన్నాం కదా, అక్కడికి ప్రతి ఒక్కరూ రండి మాస్టర్స్. మీరందరూ కూడా అక్కడ 5 రోజులు జరుగుతున్నాయి. ఈ నెల 30 నుంచి 4వ తారీఖు వరకు 5 రోజులు. మార్నింగ్ టిఫిన్, లంచ్, సాయంత్రం స్నాక్స్, డిన్నర్ ఉంటుంది. సేవ అంటే ఇందాక అన్నాను కదా, పైమ వాళ్ళు ఇలా చేసేవాళ్ళు అని, మధ్యలో మళ్ళీ మనకు వేరే వర్డ్ వచ్చింది. అలా మీరు ఏంటంటే ఎవరికి చేతనైంది వాళ్ళు వడ్డించడం అయితే వడ్డించడము, ఇంకా అంటే పొద్దున్న నుండి సాయంత్రం వరకు కాదు, ఒక ట్రిప్ ఒకరికి, ఒక ట్రిప్ ఒక్కొక్క బ్యాచ్కి. ఓకేనా? అలా మీరు రండి. సేవ చేసే వాళ్ళందరికీ కూడా అక్కడ అకామిడేషన్ ఉంది. ఓకేనా? ఎవరెవరైతే మీరు సేవ చేయాలి, మేము 5 రోజులు ఉంటాము అనుకున్న వాళ్ళు పాంప్లెంట్ ఇస్తాను నేను. పాంప్లెంట్లో నా నంబర్ ఉంది, ఫోన్ చేయండి. ఓకేనా? మరి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించిన గురువుగారైన బ్రహ్మ సుభాష్ పాత్రి గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్.